హే గైస్ ఈ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ టాపిక్ నుంచి అనమాట. నేను ఆల్రెడీ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి నేను చాలా క్వశ్చన్స్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? ఈ ప్రాబ్లం చూద్దాం. సో కవిత థాట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 2 more rooms in her house. కవిత ఏమనుకుంటుంది, తన హౌస్లో 2 rooms కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటుంది. షీ ఎంక్వైర్డ్ అబౌట్ ద లేబర్ని ఎంక్వైర్ చేస్తే షీ కేమ్ టు నో 6 men and 8 women కుడ్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ 14 days. అంటే తను ఏం తెలుసుకుంది, 6 men అలాగే 8 women కావాలి, 14 daysలో వర్క్ ఫినిష్ చేస్తారంట వాళ్ళిద్దరు. బట్ షీ విష్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. తనేమనుకుంటుంది, తనకి 10 daysలో వర్క్ కంప్లీట్ అయిపోవాలంట. When she enquired, she was told that 8 men and 12 women could finish the work in 10 days. అంటే తనే మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది, 8 men అలాగే 12 women ఎన్ని డేస్ తీసుకుంటారు, 10 days తీసుకుంటారంట. సో ఇంతమంది కావాలి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ దట్ హౌ మచ్ టైమ్ వుడ్ బి టేకెన్ టు ఫినిష్ దిస్ వర్క్ ఇఫ్ 1 man ఆర్ 1 woman వర్క్డ్ అలోన్. అంటే 1 man కానీ లేకపోతే 1 woman కానీ వాళ్ళు ఒక్కరే వర్క్ చేస్తే కనుక మనకి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో లెట్స్ సీ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఒక మ్యాన్ అంటే 1 man ఈ వర్క్ ఫినిష్ చేయడానికి X days తీసుకున్నారు అనుకుందాం. అలాగే 1 woman ఈ వర్క్ ఫినిష్ అవ్వడానికి Y days తీసుకున్నారని మనం అజంప్షన్ చేసుకుందాం. ఓకే, లెట్ 1 man ఫినిష్ దిస్ వర్క్. ఓకే, వీళ్ళు ఎంత తీసుకున్నారు అంటే ఒక మ్యాన్ ఈ వర్క్ అంతా ఫినిష్ చేయడానికి X days తీసుకున్నాడు. ఓకే, సో అంటే ఈ 1 man ఒక డేకి ఎంత వర్క్ ఫినిష్ చేస్తాడు, 1/x అనమాట. ఓకేనా, అంటే 1 man వర్క్ ఇన్ 1 day. అంటే 1 dayకి ఎంత వర్క్ అయినట్టు, 1 man వర్క్ ఇన్ 1 day కదా, 1/x అయినట్టు. అంటే 1/x వర్క్ ఫినిష్ అయినట్టు. అదే 1 man తను 2 daysలో ఎంత వర్క్ ఫినిష్ చేస్తాడు, 2 daysలో 2/x ఫినిష్ చేస్తాడు. ఒకవేళ 3 daysకి ఎంత వర్క్ ఫినిష్ చేస్తాడు, 3/x. ఓకేనా, అలా అనమాట. ఇప్పుడు అలాగే సేమ్ ఇప్పుడు లెట్ 1 woman, ఒక ఉమెన్ ఫినిష్ దిస్ వర్క్, ఈ వర్క్ ఫినిష్ చేయడానికి ఫినిష్ దిస్ వర్క్ ఎన్ని డేస్ అనుకుందాం, మ్యాన్ ఫినిష్ చేసే వర్క్ ఏమో X అనుకున్నాం కదా, ఉమెన్ వచ్చేసి Y అనుకుందాం, Y daysలో ఫినిష్ చేస్తాడు. ఓకే, 1 woman అప్పుడు 1 dayకి ఎంత వర్క్ చేస్తుంది, 1/y వర్క్ చేస్తుంది అనమాట. అదే 2 daysకి అయితే 2/y, అదే 3 daysకి అయితే 3/y. ఓకేనా, ఇప్పుడు 1 woman వర్క్ ఇన్ 2 days, 2 daysకి ఎంత వర్క్ అయింది, 1 day కదా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, 1/y అనమాట. ఓకేనా, 1 dayకి అయితే 1/x మ్యాన్ అయితే, ఉమెన్ అయితే 1 dayకి 1/y అనమాట. ఓకేనా, సో ఇప్పుడు డేటా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే 6 men + 8 women కుడ్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ 14 days. అంటే 6 men + 8 women అంటే 6 men చేసే వర్క్ ఏమనుకున్నాం, 1/x + 8 women అంట. 8 ఇంటూ ఉమెన్ చేసే వర్క్ ఎంత అనుకున్నాం, 1 day చేసేది 1/y. అంటే 6 days అయితే 6 × 1/x, 8 women కాబట్టి 8 × 1/y. దట్ ఈక్వల్ టు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు వీళ్ళు, 14 days. ఓకేనా, 14 days అంటే 1/14. ఓకేనా, ఇది డేటా నుంచి రాసిన ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకా ఉంది కదా, తనేమనుకుంటుంది 10 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అయిపోవాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎంతమంది కావాలి, 8 men + 12 women. 8 men అంటే 8 ఇంటూ మెన్ చేసే వర్క్ ఎంత 1 dayకి 1/x. నెక్స్ట్ 8 members 12 women. 12 women అంటే 12 ఇంటూ ఉమెన్ చేసే వర్క్ ఎంత 1/y. దట్ ఈక్వల్ టు 10 days అంటే 1/10 days. ఓకేనా, ది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 and 2 ఉన్నాయి కదా, అక్కడ మనం 1/x = p అనుకుందాం, 1/y = q అనుకుందాం. నేను అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకే మోడల్లో చెప్తాను. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకేనా, అంతా ఒకే ప్రాసెస్ కాబట్టి. లెట్ 1/x = p అండ్ 1/y = q. ఓకేనా, సో ఈ p అండ్ qని మనం పుట్ p అండ్ q ఇన్ ఈక్వేషన్ 1 and 2. ఓకే, మనం కరెక్ట్గా ప్రాబ్లం చదివితే మనకి ఈక్వేషన్స్ ఫామ్ అయిపోతాయి. ఓకేనా,
సో మీరేం టెన్షన్ పడకలేదు. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1లో పెడితే ఓకే 6 × 1/x, నేను ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. 8 × 1/y దట్ ఈస్ ఈక్వల్ టు 1/14. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం 1/x ప్లేస్లో p పెడతాం, 1/y ప్లేస్లో q పెడతాం. అంటే 6p + 8q ఈజ్ ఈక్వల్ టు 1/14. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ వద్దాం. 8 × 1/x + 12 × 1/y, ఇది సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/10. ఇక్కడ రాసాను, ఈ 2 ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను అంతే. ఇప్పుడు ఈ 1/x ప్లస్ మనం ఏం పెట్టుకుంటాం, 8p పెడతాం. 1/x అంటే 1/y అంటే q దట్ ఈక్వల్ టు ఎంత, 1/10. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి ఫ్రమ్ 3 and 4. ఫ్రమ్ 3 and 4 అంటే 3 and 4 ఈక్వేషన్స్ ఇక్కడ రాద్దాం, మీకు క్లారిటీగా ఉంటుంది. 6p + 8q ఈజ్ ఈక్వల్ టు 1/14. సో ఈ 14 ఇక్కడ ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తుంది అంటే ఏంటి, 14 × అంటే టోటల్గా మల్టిప్లై చేస్తుంది. 6p + 8q, అందుకే మనం టోటల్గా కాబట్టి మొత్తం అంతా బ్రాకెట్లో పెట్టాం 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దామా. 14 × 6 ఎంత, 14 6 4 24, 1 6 8 84. 84p + 14 8 ఎంత మళ్ళీ, 14 × 8 8 4 32 3 11 112. 112q ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, 8p + 12q. 8p + 12q ఈజ్ ఈక్వల్ టు 1/10. ఇదన్నమాట ఈక్వేషన్. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. ఈ 10 ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే టోటల్గా మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం బ్రాకెట్లో పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, 10 8s 80, 80p + 12 10s 120q ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ సిక్స్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ యూస్ చేసుకొని మనం p and q ఫైండ్ అవుట్ చేస్తాం. p and q ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా x y 1/x ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1/y కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తాం అనమాట. సో 5 and 6 ఇవే కదా ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తే క్యాన్సిల్ చేయాలి, తెలుసు కదా. సో ఇక్కడ క్యాన్సిల్ అవడానికి మనకి ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా, లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ 5 నేమో ఈ 10 క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈక్వేషన్ 5 నేమో 80తో టోటల్గా మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని, ఈ టోటల్ ఈక్వేషన్ని 84తో మల్టిప్లై చేస్తాం. కాదు నాకు క్యూ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి, నేను క్యూని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నానంటే మొత్తం 112 నెంబర్ని ఈ టోటల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి, లేకపోతే 120ని అండ్ 120ని ఈ టోటల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. ఇది ఎలాగో కొంచెం హెవీ నెంబర్స్ కాబట్టి మనం ఈ నెంబర్సే తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, మల్టిప్లై ఈక్వేషన్ 5 విత్ ఎంత, దేంతో మల్టిప్లై చేయొచ్చు, 80. ఓకే, 80తో మల్టిప్లై చేస్తే 80 × 84p టోటల్ ఈక్వేషన్ కదా. నెక్స్ట్ 80 × 112q ఈజ్ ఈక్వల్ టు 1 × 80. ఇదేనా ఈక్వేషన్ మనకి. సో ఇప్పుడు 80 × 84, 80 × 84 ఏం చేద్దాం, 84 8s 4 8s 32 6 8 8 6 64 64 + 3 67 80 కాబట్టి 0 6 7 20p. ఓకే, మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, ప్లస్ 112 × 80 అంటే 8తో చేద్దాం. 2 8 16 1 8 8 9 1 8 0 8 8 9 6 8 9 6 ఇంకా 0 కాబట్టి 0. q ఈజ్ ఈక్వల్ టు 1 8 8 80. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై ఈక్వేషన్ 6 విత్ దేంతో మల్టిప్లై చేయాలి, 84. ఇక్కడ ఏముంది, 84 రివర్స్లో మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ 84 × 80p ప్లస్ 120 × 80q ఈజ్ ఈక్వల్ టు 1 × 80 కాదు 84 కదా, 1 × 84. ఓకేనా? ఇప్పుడు 84 × 80 ఆల్రెడీ చేస్తాం కాబట్టి 6720p.
ప్లస్ 120 ఇంటూ 84 120 84 0 8 4 0 16 8 9 0 8 6 4 10 10 అంటే ఎంత వచ్చింది 10080 క్యూబ్. మీరు కూడా ఒకసారి మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోండి. 1 ఇంటూ 84 అంటే ఎంత 84. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ బి. ఏ అండ్ బి అనుకుందాం. నెంబర్స్ ఇప్పటివరకు నెంబర్స్ పెట్టాం కదా, ఇవి సాల్వ్ చేసాయి కాబట్టి ఏ అండ్ బి పెట్టాం. ఇప్పుడు సాల్వ్ ఏ అండ్ బి. ఏ అండ్ బిని ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏ ఎంత 6720 p ప్లస్ 8960 q is equal to 80. This is equation A. Okay. Next, second equation, B equation 6720 p plus 10080 q is equal to 84. This is equation number B. Okay. ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి అంటే మైనస్ 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 సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయినా. నెక్స్ట్ 10080 దాని నుంచి 8960 సబ్ట్రాక్ట్ చేయాలి. 0 8లో 6 తీస్తే 2 10 నుంచి 9 తీస్తే 1 9 నుంచి 8 తీస్తే 1 1120 క్యూ. ఇక్కడ మైనస్ బిగ్ నెంబర్ కాబట్టి మైనస్ ఈక్వల్ టు మైనస్ 84 మైనస్ 80 ఎంత -4. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ క్యూ దగ్గర 1120 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది 1120. ఓకే. ఈ 4 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ వస్తుంది 2 4 are 8 3 8 4 are 32 0. ఓకే. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ ఉంది 1/280 టైమ్స్. క్యూ ఎంత వచ్చింది మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/280. ఈ క్యూ వాల్యూని ఈక్వేషన్ 5 6లో ఇందులో అందులో పెడితే మనకి ఏమొస్తుంది పీ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా పెడతాం. ఇప్పుడు క్యూ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5 నేను 5th ఈక్వేషన్ ఇక్కడ రాసాను. సో 84 p ప్లస్ 112 క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి క్యూ వాల్యూ వచ్చింది కదా, సిన్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/280. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 84 p ప్లస్ 112 ఇంటూ క్యూ అంటే 1/280 ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఇంతే కదా ఈక్వేషన్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ చూద్దాం. 5 2s 10 2 టేబుల్ చేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 5 2s 10 6 2s 12 56 టైమ్స్ 1 2s 2 4 2s 8 0. ఓకే. 2 2s 4 1 ఉంటుంది 8 2s 16. ఇది 7 2s 14 0. ఓకే. నెక్స్ట్ అగైన్ 1 2s 2 4 2s 8 మళ్ళీ ఇక్కడ 3 2s 6 5 2s 10. క్యాన్సిల్ చేసుకునేటప్పుడు చూసుకోండి 2 టేబుల్ చూస్తున్నాను, ఇక్కడ నేను 7 టేబుల్ చూస్తున్నాను, డైరెక్ట్గా అయిపోతుంది కాబట్టి 2 7s 14 5 7s 35. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ ఎంత వచ్చింది, దిస్ ఇంప్లైస్ 84p బై ప్లస్ 2/5 ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు క్యూ వాల్యూ పెట్టాం కదా అక్కడ, మళ్ళీ క్యూ రాసానంటే సారీ. ఓకే. 2/5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఆల్రెడీ క్యూలోనే మనం 1/280 పెట్టాం, నేను మళ్ళీ ఎక్స్ట్రాగా క్యూ రాసాను ఇక్కడ. ఓకే. దాన్ని తీసాను. ఇప్పుడు మనం 84p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2/5 అని రాయచ్చా, అవునా? ప్లస్ 2/5 ఇటు సైడ్కి వస్తే మైనస్ 1/2/5 అనమాట. నా 84p ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5 5 minus 2 బై టోటల్గా 5. ఇదే కదా ఎల్సిఎం. నా 84p ఈజ్ ఈక్వల్ టు 5 minus 2 ఎంత 3 3/5. ఓకే. ఇప్పుడు ఏంటి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 84p అంటే p ఈజ్ ఈక్వల్ టు 3/5, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది 1/84 అనమాట. ఓకే. ఇక్కడ 3 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోద్ది. 2 3 6 8 3 24. నౌ p ఈజ్ ఈక్వల్ టు 1/28 ఇంటూ 5 అనమాట. 28 5s ఎంత 8 5s 40 2 5s 10 140 అంటే 1/140. ఇప్పుడు మనకి p వచ్చేసింది, అలాగే క్యూ కూడా ఎంత 1/280. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు ఏమని 1/x ఈక్వల్ టు p అనుకున్నాం, 1/q ఈజ్ ఈక్వల్ టు 1/y ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, దట్ ఈక్వల్ టు 1/x అని రాయచ్చా, దట్ ఈక్వల్ టు 1/y అని రాయచ్చా. ఓకే. అంటే x అంటే ఎంత 140, y అంటే 280. ఓకే. మనం ఒక మ్యాన్ 1 డేలో కంప్లీట్ చేసే వర్క్ ఎంత అనుకున్నాం, x డేస్ అనుకున్నాం. అంటే x డేస్ అంటే 1 మ్యాన్ చేసే 1 మ్యాన్ ఫినిష్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు, x అంటే 140 అంటే
140 డేస్లో ఫినిష్ చేస్తాడు. అలాగే 1 ఉమెన్ ఫినిష్ చేయాలంటే అది ఎంత, వై అంటే 280, ఉమెన్ చేయాలంటే 280 డేస్ అవుతుంది అనమాట. ఓకే, ఎక్స్ వచ్చేసి 140, వై వచ్చేసి 280. ఓకేనా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నన్ను ఒకసారి అడగండి, తిరిగి మొత్తం అంతా క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.